ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి చాలా హాట్గా ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు శ్రీకాకుళం నగరంలో రా కదిలిరా సభను ఏర్పాటు చేశారు. ఈ సభతో ఇక్కడ ఎన్నికల శంఖారావాన్ని పూరించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా 94 సీట్లను ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం ప్రస్తుతం శ్రీకాకుళం నగరంలో 80 అడుగుల రోడ్లో ఏర్పాటు చేసిన రా కదిలిరా సభా వేదిక వద్ద మనం ఉన్నాం. మనతో పాటు ఇప్పుడు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. ప్రస్తుతం రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా పుంజుకుంటుంది, ఎన్ని సీట్లు సాధిస్తుంది అనే విషయాలను మనం వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో చూసుకుంటే తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు అనంతరం బాగా పుంజుకుందని ప్రజల్లో కూడా ఈ వాక్యం అనేది తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉంటాయి? చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసనగా యావత్ భారతావనిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్రమైన నిరసన జ్వాలలు ఎగరేయడం అందరికీ తెలిసిందే. అప్పుడే తెలుగుదేశం పార్టీ గెలిచిందని మనం భావించవచ్చు. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి కార్యక్రమాల్లో అనౌన్స్ చేశారు, పొత్తు తెలుగుదేశం పార్టీతో మనకి ఉంటుందని. దాంతో మరింత పెరిగింది. అది కాకుండా మన లోకేష్ బాబు శంఖారావం ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి 16 నెలల సాక్ష్యం, నీతి నిజాయితీలు నిలువెత్తడం లోకేష్ బాబు శంఖారావం. ఈ శంఖారావం సభతో ఒక శ్రీకాకుళమే కాకుండా శ్రీకాకుళం జిల్లాలో 7-8 సభలు పెడితే అన్ని సభలు సూపర్ సక్సెస్ అయ్యి ఈ సూపర్ 6 మహాశక్తి అనే కార్యక్రమం ప్రజల్లోకి తీవ్రంగా వెళ్ళింది. ప్రజలు ఒక వర్గం అని కాదు, ఒక జాతి అని కాదు, ఒక క్యాడర్ అని కాదు, అందరూ తెలుగుదేశం పార్టీ విజయం కోసం హార్నెస్లు కృషి చేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రోగ్రాము ఇక్కడ రా కదలరా. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదలరా అన్న పిలుపు మేరకు 9 మాసాల్లో పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు అదే మాటని రా కదలరా అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. ఈ రా కదలరా అనే పిలుపుతో ఎటువంటి పరిస్థితుల్లోనూ రేపు రాబోయే మే నెలలో తెలుగుదేశం ప్రభుత్వం జనసేన పొత్తుతో ఏర్పాటు అవుతుందని మేమైతే భావిస్తున్నాం. ప్రజలు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపిస్తామా, ఎప్పుడు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చూస్తామని చూస్తున్నారు. అంటే ఒకవైపు వైసీపీ ప్రభుత్వం చూసుకుంటే గత 3 నెలలు అంటే నెల రోజుల క్రితమే పార్టీ అభ్యర్థులను చాలా వరకు 7 విడతలుగా ఇప్పటి వరకు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో మరో 40 రోజులు ఉంటుండగా ఈ నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం 94 మంది అభ్యర్థులను ప్రకటించింది. అయితే వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో మేము 175కి 175 సీట్లు కూడా సాధిస్తామని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? యాక్చువల్గా ఒక విషయాన్ని మనందరం గమనించాలి. జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్కి వెళ్ళే ముందు ఒక్క ఛాన్స్ అడిగాడు. అతను అడిగిందే ఒక్క ఛాన్స్, మరి రెండో ఛాన్స్ అతనికి ఛాన్స్ లేదు. రెండవది ఇప్పుడు సిద్ధం అని కార్యక్రమాలు రూపకల్పన చేస్తున్నాడు. సిద్ధం దేనికి సిద్ధం? ఓడిపోవడానికి సిద్ధం, కుర్చీ మడత పెట్టడానికి సిద్ధం. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ నెక్స్ట్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎంపీ క్యాండిడేట్స్ తీసుకుందాం. మనం రామ్మోహన్ నాయుడిని ఎప్పుడో అనౌన్స్ చేసాము, అదేవిధంగా మన క్యాండిడేట్ రామ్మోహన్ నాయుడు. వాళ్ళు ఎంపీ క్యాండిడేట్ని పెట్టడానికి 150 లెక్కలు వేస్తున్నారు. ఈ రోజు కూడా పేడాడ తిలక్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా మళ్ళీ పేడాడ తిలక్ అతనికి కూడా నమ్మకం లేదు, నేను ఉన్న క్యాండిడేట్గా. ఈ విధమైన అనిశ్చిత పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనూ రేపు రాబోయే గవర్నమెంట్ ఆ రోజు 83లో కానీ 85లో కానీ 94లో కానీ ఎప్పుడైనా సరే తెలుగుదేశం ప్రభుత్వం ఎంత మెజారిటీతో గెలిచిందో వాళ్ళు 175 అన్నారు. 175 వాళ్ళకి డిపాజిట్లు కూడా రావని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది చాలా సందర్భాల్లో మాకు కలుస్తూ ఉంటారు. నేను తెలుగుదేశం పార్టీ అని తెలిసి వాళ్ళు చెప్తారు, సార్ మీ గవర్నమెంట్ వస్తుందని చెప్తారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యం. మీరు చెప్పండి సార్. నారా లోకేష్ గారు ఇదివరకు శ్రీకాకుళం జిల్లాకు రావడం జరిగింది. అన్ని నియోజకవర్గాల్లో కూడా శంకరం పేరిట భారీ ఎత్తున సభలు నిర్వహించి విజయవంతంగా ఆయన పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రా కదలరా పేరుతో మళ్ళీ ఈరోజు సభను నిర్వహిస్తున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? నారా లోకేష్ బాబు గారిది ఏంటంటే శంఖారావం ప్రోగ్రాం. ఆయన కూడా పాదయాత్ర చేసేటప్పుడు కొన్ని కారణాల వల్ల చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం వల్ల మనం 3 జిల్లాల్లో పాదయాత్ర చేయలేకపోయామన్న ఉద్దేశంతో ఈ 3 జిల్లాల్లో ఉండే ప్రజలకు కూడా కలాలని చెప్పే ఉద్దేశంతో అన్ని నియోజకవర్గాల్లో ఉదయం ఒక నియోజకవర్గం, మధ్యాహ్నం ఒక నియోజకవర్గం, రాత్రి ఒక నియోజకవర్గం ప్లానింగ్తో పాటు శంఖారావం కార్యక్రమం చేశారు. ఇప్పుడు బాబు గారు ఏంటంటే రా కదిలిరా అనే ప్రోగ్రాము ఉన్న 25 పార్లమెంట్లో ఉన్న పార్లమెంట్ అన్నింటిలోనే అయింది. ఇది లాస్ట్ మీటింగు. ఈ పార్లమెంట్లో రా కదిలిరా అనే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా మీటింగ్ పెడుతున్నారు. అందులో భాగంగా శ్రీకాకుళంలో కూడా మీటింగ్ పెట్టి
పెట్టారు, ఎలక్షన్ మీటింగ్ ఇది. అప్పుడు కూడా 2014లో కూడా శ్రీకాకుళంలో ఇదే 80 ఫీట్ రోడ్లో ఫస్ట్ మీటింగ్ పెట్టి ఎలక్షన్కి శంఖారావం పూరించారు. ఇప్పుడు కూడా అదేవిధంగా ఇవాళ ఇదే 80 ఫీట్ రోడ్లో ఎలక్షన్ మీటింగ్ సీట్లు అనౌన్స్ చేసిన తర్వాత ఫస్ట్ మీటింగ్ ఇది. ఈ ఫస్ట్ మీటింగ్ ఏంటంటే ఎలక్షన్కి శంఖారావం పూరించినట్టేనే ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు కూడా 2014లో ఇక్కడే పెట్టి మీటింగ్ పెట్టి మంచి మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేశాము. ఇప్పుడు కూడా అదేవిధంగా మంచి మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేయడం జరుగుతుంది. అంటే చూసుకుంటే శ్రీకాకుళాన్ని మాత్రం ప్రతిసారి కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోట అటువంటి శ్రీకాకుళం జిల్లాని ఆనాడు ఎన్టీ రామారావు గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడి నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సభను ఏ విధంగా మనం తీసుకోవచ్చు? సెంటిమెంట్లుగా అవనివ్వండి, శ్రీకాకుళం ప్రజల తాలూకు అభిమానం అవనివ్వండి, ఇక్కడ నుంచి చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో కార్యక్రమం అయితే మొదలవుతుంది. ఈ విధంగానే 2014లో జరిగింది, ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది. ఇప్పుడు కూడా కంపల్సరీగా 100% 175కి 170 సీట్లు వచ్చి గెలిచినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇవాళ ప్రజల్లో ఆ స్పందన ఉంది. మీరు చెప్పండి సార్, ప్రజెంట్ చూసుకుంటే వైసీపీ అరాచక పాలనపై ఈరోజు దండయాత్ర చేసే విధంగా ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మరోవైపు నారా లోకేష్ గారు కానీ సభలు ఏర్పాటు చేస్తూ ప్రజల్లో మరింత ఉత్తేజాన్ని తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో కదలిరా పేరుతో ఈరోజు శ్రీకాకుళం నగరంలో ఏర్పాటు చేసిన సభ పట్ల మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిద్ధం సభ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు, నిన్న భీములో జరిగిన సభ 36 నియోజకవర్గాలకి పెట్టి ఒక సమావేశం, ఒక సభ ఏర్పాటు చేశారు. ఇక్కడ కంపారిటింగ్ జనసేన టీడీపీ కలిపి చేస్తున్న సభలు అవతల వైసీపీ చేస్తున్న సభలు ఒకసారి కంపేర్ చేస్తే ఒక పార్లమెంట్ సెగ్మెంట్లో మీటింగ్ పెడితే వచ్చిన జనం వాళ్ళు 36 నియోజకవర్గాలు అంటే సుమారు ఇంచు దగ్గర 6 పార్లమెంట్లు, 5 పార్లమెంట్ సుమారు 5 పార్లమెంట్ సెగ్మెంట్లో మీటింగ్ పెట్టి ఆడ తొడలు కొట్టుకున్న పరిస్థితి ఉంది. అందుకు కూడా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, అన్నీ చూస్తున్నారు. 2024లో జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలు సంసిద్ధం అయిపోయారు. అంటే ప్రజలు కూడా ఆ విధంగా స్వీకరిస్తారని మీరు భావిస్తున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా పథకాలు అనేవి కంటిన్యూ చేయాలంటే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలి, లేని చంద్రబాబు నాయుడు గారు కానీ వస్తే ఖచ్చితంగా పథకాలన్నింటిని కూడా ఆఫ్ చేస్తారని వాలంటీర్లతో వాళ్ళు చెప్పేస్తున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఒకటే సార్ ఈ విషయం చెప్పేది, పథకాలు అనేది 10,000 రూపాయలు ఇస్తూ ఆయన 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. ఆటో వాళ్ళకి ఇచ్చిన డబ్బులు తీసుకోండి, తర్వాత ఆటో వాళ్ళ తర్వాత ఒక 6 మాసాలు 2 నెలలు 3 నెలలు చలాన్ తీస్తే వాళ్ళ పరిస్థితి వాళ్ళకి అర్థమవుతుంది. శాండు మైను లిక్కరుతో రీసెంట్గా ఇవ్వలేదు. మా కమ్యూనిటీలకు సంబంధించి నిన్న ఒక ఇంటికి పలకరింపుకి వెళ్ళాను. వాళ్ళు ఆరోగ్యం బాగాలేదంటే ఆయన చెప్పాడు వాళ్ళ భార్యనో పిల్లలు కోళ్ళ లెక్కర్ వల్ల ఆయన ఆరోగ్యం పోయిందండి, చీప్ లెక్కర్ తాగిసేయడం చేసి కుటుంబ సభ్యులు డైరెక్ట్గా మాతో చెప్పడం జరిగింది. ఇలాగా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా అదే సైమల్టేనియస్గా అన్నీ తప్పులు చేస్తున్నారు. ఉదాహరణకి శ్రీకాకుళం టు ఆమదాల సెల్లర్ రోడ్డు చేసుకోలేని పరిస్థితిలో దౌర్భాగ్యాలు ఉన్నారు. అభివృద్ధి చేసుకుని చెప్పుకుంటే అయిపోదు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇది మనం ఇప్పుడు చూసుకుంటే రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ జనసేన పొత్తులో ఉన్న పార్టీ మాత్రం ఖచ్చితంగా విజయ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ప్రజలు కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుల మాటల్లోనే మనం తెలుసుకుందాం. కెమెరామ్యాన్ సాయితో రమేష్ కుమార్, శ్రీకాకుళం. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.